ఒకరోజు మిట్ట మధ్యాహ్నం వేడిలో అబ్రహాము గుడారం వద్దకు ముగ్గురు సందర్శకులు వచ్చారు. అతను వారిని ఆహ్వానించి వారికి భోజనం మరియు విశ్రాంతిని ఇచ్చాడు. అప్పుడా సందర్శకులలో ఒకరు ఇలా అన్నారు, వచ్చే సంవత్సరం ఇదే సమయానికి నేను నీ దగ్గరకు తిరిగి వస్తాను. అప్పుడు నీ భార్య అయిన శారాకు ఒక కుమారుడు పుడతాడు. సమీపంలో ఉండి వింటున్న శారా తనలో తాను నవ్వుకుంది. నేను వృద్ధురాల్ని, నా భర్త కూడా చాలా వృద్ధుడు, ఈ వయసులో నాకు బిడ్డ ఎలా పుడతాడు అని ఆమె అనుకుంది. అయితే ప్రభువు అబ్రహాముతో ఇలా అన్నాడు, నేను ముసలిదానినైన తర్వాత నిజంగానే బిడ్డను కంటానా అని శారా ఎందుకు నవ్వింది? ప్రభువుకు అసాధ్యమైనది ఏదైనా ఉందా? శారా భయపడి నేను నవ్వలేదు అని అబద్ధం చెప్పింది. కాని దేవుడు లేదు, నీవు నవ్వావు అని చెప్పాడు. శారా సందేహించినప్పటికీ దేవుని వాగ్దానం సత్యంగానే నిలిచింది. తగిన సమయంలో ఆమె ఇస్సాకుకు జన్మనిచ్చింది. తద్వారా దేవుని నిబంధన నెరవేరింది మరియు రాబోయే తరాలకు నిరీక్షణను తెచ్చింది. దేవుని వాగ్దానాలు మానవ సందేహాల వల్ల లేదా అసాధ్యాల వల్ల పరిమితం కావు. మనం నవ్వినా లేదా ప్రశ్నించినా ఆయన నమ్మకమైనవాడు మరియు ఆయన వాక్యం నెరవేరుతుంది. ఈ కథ మీకు నచ్చితే నేను దేవునిని విశ్వసిస్తున్నాను అని కామెంట్ చేయండి.